సైడ్లో ఉన్నవారు చెప్తున్నారు, కామగొండు అంటున్నారు. ఎందుకు నోరెత్తుతున్నా? కామగొండు. కామగున్నాడా? ఇంకా ఎక్కువ కేకలేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే నిలిచెను, ప్రేమతో అతన్ని బాగుపరచెను. దావీదు కుమారుడా కరుణించుమని గుడ్డివాడు వేసిన కేకలు విని. నిన్ను నన్ను ఎవరు పట్టించుకోవచ్చు? ఎవరు మా గురించి ఆలోచించకపోవచ్చు, ఎవరు మాకు చిన్న చూపు చూడవచ్చు, కానీ యెహోవా అయిన దేవుడు మన కోసం అనుక్షణం ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ మాట చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 8 నుంచి. మార్కు సువార్త 46 వచనం. బట్టివాను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన, ఈయన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు పిలువగలిగితే దేవుణ్ణి, మాటలు గొప్ప గొప్ప ఆడది కాదు, దేవుణ్ణి పిలువగలాలి మనం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొరపెట్టగలాలి. చాలామంది అంటే మీ ప్రాంతంలో కాదేమో, మా ప్రాంతం గురించి చెప్తున్నాను. చర్చిలో వచ్చినప్పుడు చక్కగా ఆరాధన చేసుకుంటారు, పాట పాడుకుంటారు, ఒక పరిశుద్ధాత్మ దేవుతో నింపుదల ఉండేటట్లు అన్ని వారి జీవితం మనం చూస్తాం. కానీ ఇంటికి వెళ్ళామనుకోండి, ఒక చిన్న చెంబో ఒక గిన్నె ఏదో పోయింది అనుకోండి, మరి వారొక తిట్టుడు మరి తిరిగి ఉండదు. మన జీవితాలకు ఉండకూడదు. వాక్యమును చూస్తున్నాము, దీనుడును మొరపెట్టగా దేవుడు వారి యొక్క మొర ఆలకించెను. హల్లెలూయా. మనం దేవుణ్ణి మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడే మన మాట వింటాడు. హల్లెలూయా. ఇంకా ఎవరు? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఏంటయ్యా తల్లి మర్చిపోవడం ఏంటి? నిజమే కదా, తల్లి మర్చిపోవడం ఏంటి? ఒక హాస్పిటల్కి వెళ్ళానండి, ఒక ముసలమ్మ, సారీ ఎవరు ఉన్నారు బాధపడకండి, రేపు మాపు చనిపోయే రీతిగా ఉండే ఒక ముసలమ్మ ఉంది ఒక బెడ్లో. ఒక మనవడు కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకొక బెడ్లో ఉన్నాడు. డాక్టర్ అంటాడు, ఈ బాబుకి కిడ్నీ ఇవ్వకపోతే బేగి చనిపోతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, ముసలమ్మ కిడ్నీ ఒకవేళ ఇస్తే ఒకవేళ అవ్వచ్చు అంటాడు. అప్పుడు ముసలమ్మ ఏంటంటది, అమ్మా నాకు చంపేయడానికి చూస్తున్నారా, రేపు మాపు వెళ్ళిపోతుంది ముసలమ్మ. కానీ అంటుంది, అమ్మా ఈ లోకంలో అంత నటనే. హల్లెలూయా. కానీ మా కోసం ఆలోచించడానికి ఒక్కడే దేవుడు, అందుకు మా కోసం ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మా కోసం ప్రాణం ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి? ఆ గొప్ప దేవుడిని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం. గుడ్డివాడు పిలిచాడు, పాపం ఆయన జీవితం అంతా ఎంత బాధ ఉన్నింది, ఎంత కష్టం ఉన్నిందో. పాపం అందరిలాగా చూడాలని ఆశ, అందరిలాగా ఒక ఆశ, కానీ ఆశ అతని జీవితంలో లేదు. ఎన్ని సంవత్సరాలు కుమిలిపోయాడో, ఎన్ని సంవత్సరాలు ఏడ్చుకున్నాడో, అందరు ఉండి అనాథగా జీవించాడు.
కానీ ఆ పరిస్థితిలో దేవుడు ఆయన జీవితంలో ఎంట్రీ ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలో దేవుడు వస్తాడో అతని జీవితం మారిపోతాయి. హల్లెలూయా. జీవితం మారిపోతుంది. నేను డ్రైవింగ్గా పని చేసేవాడిని. రోజుకి 1000 రూపాయలు సంపాదించగలుగుతాను. నెలకి ఎంత? 30,000. ఇంచుమించు 50,000 సంపాదించగలుగుతాం. కానీ డబ్బులో ఏం లేదు, ప్రాణం లేదు. డబ్బు వలన మనం బ్రతకలేం. హల్లెలూయా. దేవుడి వలనే మనం బ్రతుకుతాం. ఇందాక విన్నాం కదా, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలనే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పటి నుంచి దేవుడి పని కోసం ఫుల్ టైం మినిస్ట్రీ అంత మానేస్తాం. దేవుడే మాకు పోషించేవాడు. హల్లెలూయా. ఆయనే మాకు సమస్తము. అందుకు మనం ఏం చేయాలి? ఆయనతో నమ్మకముగా జీవించాలి. మనం నమ్మకముగా జీవిస్తే ఆయన మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం మొరపెడితే ఆయన వింటాడు. ఈరోజు మనం ఏం వింటున్నామండి? యెహోవాని ఆశ్రయిస్తే మనకి జీవం దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం. మనం దేని గురించి 3 దినాలు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేని గురించి? దేవుడి నుండి ఏమో పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు మాకు కనికరించాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడు మా ప్రార్థన వినాలి. దేవుడి ప్రాంతాలు రక్షించాలి. దేవుడి వలన గొప్ప సేవ, గొప్ప పరిచయం జరగాలి. ఇంకా అనేక మంది జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరగాలి. అదంతా అవ్వాలంటే మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. హల్లెలూయా. మన సహవాసం ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, దీనుడిని ఒక ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుడు వింటాడు. 19 వచనం, కీర్తన 34:19. ఓకే. మౌత్ నీతిమంతునికి కలుగు అపాదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించెను. హల్లెలూయా. దేవుడిలో నడిచే వారికి అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు వస్తాయి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. అనేక మంది లాభానికి వస్తారండి. ఎంత లాభం కావాలి మనకి? కూటికి కొంచెం ఎంత తింటామండి? ఎంత పడుతుంది అంతే. చాలామంది నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఏం కావాలి? ఎంతవరకు కావాలి? ఏం చేస్తావు? నాకు ఒక 3 బిల్డింగ్లు కావాలి. ఒక ప్రాంతంలో ఏం జరిగింది, 10 అంతస్తుల బిల్డింగ్ అతను కట్టాడు. ఒక్కడే, వెనక్కి ముందుకు మరి ఎవరు లేరు. 10 అంతస్తులు కట్టిస్తాను, చక్కగా ప్రాణం ఉన్నంత వరకు అద్దెకిచ్చి తిని బ్రతికిస్తాను అన్నాడు. ఎన్ని అంతస్తు అండి? 10 అంతస్తులు. ఓపెనింగ్ రోజు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు పూజ లేదో జరుగుతుంది. అవుతుంది అక్కడ. ఇటు కూర్చున్నాడు, తలుచుకుంటున్నాడు. ఇన్ని ఇల్లులు, ఇన్ని రూములు, నెలకి ఇన్ని లక్షలు, నాకు మరి ఏ టెన్షన్ లేదు. ఆ ఓపెనింగ్ రోజు అందరూ కూర్చున్నారు. అన్నాడు, వెనక్కి పడిపోయి చనిపోయాడు. మన బ్రతుకు అంతా. అని మనం ఏం చేయాలంటే దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. దేవుని వైపే మనం చూడాలి. దేవుని వల్లనే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడిలో బ్రతకే వారికి అనేకమైన, హల్లెలూయా, ఏంటండి, అనేకమైన ఆపదలు వస్తాయి. కొందరు వస్తారు, నాకు దేవుడు ఒక అబ్బాయి కానీ ఇస్తే నేను దేవుడిని నమ్ముకుంటాను. ఫిట్టింగ్లు పెడతారు. నాకు ఈ ఉద్యోగం అయిపోతే నేను దేవుడిని నమ్ముకుంటాను. చాలామంది ఇలాంటిలో చాలా డేంజర్. వీళ్ళు డేంజర్. కానీ దేవుడిలో నేను చక్కగా ప్రార్థన చేస్తాను, దేవుడు నా మాట విని నా ప్రార్థన విని ఇస్తాడు. అది కాదు, పాస్టర్ గారు మీరు కొంచెం ప్రార్థన చేయండి, నాకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చేయాలి. కష్టం లేనిది ఆశీర్వాదం లేదంట. హల్లెలూయా. కష్టం వెనకే ఆశీర్వాదం. యేసు ప్రభు మాకు నేర్పించారు అది. యేసు ప్రభు అంతా కష్టపాలై నడిచాడు. హల్లెలూయా. ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇక్కడ గురించి మనకి ఆశలు ఎక్కువ. ఎక్కడ
ఎక్కడ టీవీ ఉండాలి, ఎక్కడ ఫ్రిడ్జ్ ఉండాలి, ఎక్కడ అన్నీ మనకు అవసరం. కానీ మనం ఏ టైంలో ప్రార్థన చేయాలి, ఏ టైంలో బైబిల్ చదువుకోవాలి, ఏ టైంలో దేవుడిలో మన సమయం గడపాలి, ఆదివారం ఏ టైంకి మన ప్రిపరేషన్ అవ్వాలి. అనేక మంది ఆదివారం ఆ టైం అయిపోతుంటుంది, ఇటు చికెన్ వండుతుంటారు. దేవునికి మాత్రం సమయం ఇవ్వడానికి ఇష్టం ఉండదు, కానీ మన కోసం దేవుడు సమయం ఇచ్చుకోవాలి. దేవుని కోసం మనం ఉపయోగించుకోము, మా దేవుడికి మనం నడవలేము, కానీ దేవుడు మన కోసం అన్నీ చేసేయాలి. హల్లెలూయా. మనం ఈ లోకం గురించి ఆశించే అవసరం లేదు. హల్లెలూయా. అవసరం లేదు. కోడిగుడ్డు తెలుసు కదా, కోడిగుడ్డు. అరే ఏంటో చూస్తారు, ఎగ్ ఈ కొట్లు కొనేసి ఆమ్లెట్ చేసి తిని దాని గురించి చెప్పట్లే. కోడి ఇస్తుంది కదా గుడ్డు, అది తీసి కేచి ఆడుకుంటారా? ఏం చేస్తారు? దాన్ని చక్కగా జాగ్రత్తగా దాచుకుంటారు. ఎప్పుడైతే ఆ గుడ్డు నుంచి ఆ కోడి పిల్ల బయటికి వచ్చేస్తుందో ఏముంటుంది? ఏం మిగులుతుంది? పెంకు మిగులుతుంది. దాన్ని తీసుకెళ్ళి బీరో లోపల పెడతారా? ఎక్కడ పెడతారు? జల్లేస్తారు. అది చెత్త. ఒక రోజున దేవుడు వస్తాడు, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నట్స్ ఉన్నాయి, అది అంత చెత్త అయిపోతుంది. హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ రాజ్యం కోసం, దేవుని మన కోసం ఏర్పాటు చేసిన రాజ్యం కోసం బ్రతకాలి. అక్కడికి వెళ్ళడానికే, దాని గురించే మనం ఆశించుకోవాలి. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా దేవుని సన్నిధిలో జీవించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతే, దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రక్షమన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాటలు? ప్రార్థన చేయండి. వచ్చే దినాన 5 సంవత్సరానికి ఇదే తెలుగు. హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేయాలి. నా ఆశ అనేక ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలి. హల్లెలూయా. మనం చూస్తున్నాము, దేవుడిలో నడిచే వారికి అనేకమైన ఆపదలు వస్తాయంట. దైవదాసులు, ఆ దేవుని బిడ్డల గురించి మనం చూస్తున్నాం. సద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళకి ఏమన్నారు? హే, మీరు విగ్రహాన్ని ఏం చేయాలి? మీరు మొక్కాలి, మొక్కకపోతే మీకు ఐస్ క్రీమ్ ఇస్తామన్నారా? ఏం చెప్పారు? మొక్కకపోతే అగ్నిగుండంలోకి పడేస్తాం అన్నారా? చికెన్ బిర్యానీ ఇస్తామన్నారా? ఈ రోజుల్లో మాకు అందరికి సులువు కావాలి, కష్టం ఉండకూడదు, బాధ ఉండకూడదు, ఏ నష్టం మాకు ఉండకూడదు. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మాకు ఆశీర్వాదమే రావాలి, ఆశీర్వాదమే రావాలి, ఆశీర్వాదం రావాలి. పరీక్ష లేకుండా పాస్ అయిపోవాలి. మేము చదువుతామండి, స్కూల్కి వెళ్తామండి, ఓకే అండి, కానీ మాకు పరీక్షలు, అది అంతా మా సొంత ఆలోచనలు అయిపోతే అప్పుడు టీచర్లు అంటారు, మీ చేతులు ఇది అంతా ఇచ్చేస్తామంటారు. సద్రక్, మెషక్, అబేద్నెగో జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. దేవుడిలో నమ్మకంగా ఉండబట్టి దేవుడి నామాన్ని హెచ్చించారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేద్దాం? దేవుడి మాట వినాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుని కోసం మనం బ్రతుకుతే ఎవ్వరు మనకి ఏ విషయంలో భయం అవసరం లేదు. హల్లెలూయా. ఈడొచ్చాడా, ఆడొచ్చాడా, ఆడేం చేస్తాడా, ఈడేం చేస్తాడా అవసరం లే. దేవుడు మన పట్ల ఉన్నాడా లేదా అని మనకు కావాలి. హల్లెలూయా. దేవుడు కానీ మన పట్ల ఉంటే మనకి విజయమే విజయము. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25 వచనం. రాజు అంటున్నాడు, ఒక అగ్నిలో నేను నలుగురిని చూస్తున్నాను అంటున్నాడు. పిచ్చోడు అయిపోయాడు. ఏంటాడు? జల్లింది ఎందరికి? మీరు ఇప్పుడు చెప్పండి, నేను ఎందరిని ఇక్కడ ఉన్నాను? అంతే కదా. ఇప్పుడు అన్నయ్య అంటారు, 2 ఉన్నారు అంటే అవుద్దా? అవద్దు. రాజు ఏమంటున్నాడు? ఒక అగ్నిలో పడేశారు 3, కానీ రాజు అంటాడు 4 చూస్తున్నాను. ఇది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ అన్ని సమయంలో దేవుడి కోసం మనం బ్రతుకుతే
మనతో ఆయన దూతల్ని పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క దూత మనలో ఉండి మాకు కాపాడుతాడు. అప్పుడు దూత మనలో ఉంటే మరి ఎవడండి మా ముందు? అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏమవుతుంది ఏటవదు. దేవుడు ఏం జరిపిస్తే అదే జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి వలనే సమస్తము జరుగుతాయి. రాజు అన్నాడు, మొక్కకపోతే మీకు అగ్నిలో పడేస్తాం. ఇప్పుడు అంటాడు, వీరి దేవుణ్ణి కానీ ఎవరు మొక్కకపోతే వాణ్ణి. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతు అయిన దేవుడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన సన్నిధిలోనే మనం నమ్మకం ఉంచాలి, ఆయన సన్నిధిలోనే మనం అన్ని విషయాలు ఆశించాలి. నా జీవితంలో దేవుడి కోసం నన్ను జీవిస్తాను అని పట్టుదల మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూస్తున్నాం, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. దేవుని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామండి. దేవుడు మనం జీవించాలి. ఒక హోటల్లో ఒక చిన్న పాప 12-13 సంవత్సరం పాప పని చేస్తుండండి, హోటల్లో పని చేస్తుండండి. ఆదివారం వస్తే ఒక వాన్ని చెప్పేది, సార్ ఈరోజు నీ ప్రార్థన వెళ్ళాలి, నాకు ఈరోజు ఒక సాలరీ కట్ చేసేయండి అనేది. ఏమనేది? నెలకి ఒక 3,000-4,000 జీతం వచ్చేది. ఆదివారం రోజు వస్తే ఆ ఒక వానర్ని చెప్పేది అమ్మాయి, సార్ ఈరోజు నేను ప్రార్థన వెళ్తానండి, ఈరోజు నాకు ఎంత జీతం వస్తుందో అంత నా నుంచి మీరు కట్ చేసేయండి. ఒకరోజు ఆ హోటల్కి ఒక దంపతులు ఒక కుటుంబం వచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ పాపను తీసుకొచ్చారు. పాపం అన్ని వైపు తిప్పారు, చాలా లక్షలు ఖర్చు అయిపోయాయి. మరి బాగా వాళ్ళే లాస్ట్ ఒక హాస్పిటల్ చూపించి ఇదే లాస్ట్ అని డిసైడ్ అయిపోయారు, చనిపోతుంది మరి ఏం చేద్దాం, మా భాగ్యం ఇంతే అని లాస్ట్ ఆ హోటల్లో తినేసి వేరే ఒక హాస్పిటల్ చూపించడానికి ఆ హోటల్కి వచ్చారు. అప్పుడు సాఫా దగ్గర కూర్చున్నారు. ఆ పాపకి తల వైపు ఒకరు, ఒక కాలు వైపు ఒకరు అమ్మ నాన్న కూర్చొని ఏడుస్తున్నారు. 2-3 తింటున్నారు. అప్పుడు ఈ పాప చూస్తుంది. హల్లెలూయా. ఈ పాప చూసింది, యేసుని అడుగుతుంది, ప్రభువా మరి మీరు లాజర్ని ఆ ఒక సమాధి నుంచి బయటికి తీస్తారు కదా, మీరు అనేక మందికి సుస్థనిచ్చారు కదా, ఈ అక్కని మీరు సాయం చేయండి ప్రభువా, ఈ అక్కని బాగు చేసేయండి ప్రభువా అంటుంది. హల్లెలూయా. వెంటనే ఆ రూమ్కి వెళ్ళిపోయింది, బైబిల్ తీసింది, ఆ మోకరించి ప్రార్థన చేస్తుంది, ప్రభువా పాపం అక్కని బాగు చేసేయండి ప్రభువా అంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు ఆ పాపని తాకి ప్రార్థన చేయి, నేను బాగా చేస్తాను. హల్లెలూయా. 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 అప్పుడేం జరుగుతుంది? ఆ చిన్న పాప వస్తుంది. చిన్న పాప వచ్చి ఆ కుటుంబం అడుగుతుంది, అయ్యా ఆ అక్కని నేను ప్రార్థన చేయనా? అక్కని నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు. ఎప్పుడండి ఈ నమ్మకం వచ్చింది పాపకి? ఎప్పుడు వచ్చింది? దేవుడిలో నడిచేది. హల్లెలూయా. దేవుడి కోసమే బ్రతుకుతుంది పాప. ప్రార్థన ఎప్పుడు మానలేదు, దేవుడి మీద ఆశ పెట్టుకుంది, దేవుడి కోసము వానరని చెప్తుంది, నా ఒక ఈ దినాన్ని ఒక ఎంత సాలరీ వస్తుంది కట్ చేసేయండి, ఆదివారం రోజు నాకు అవసరం లే, దేవుడిలో నేను జీవించాలి. వాళ్ళు చూసుకున్నారు ముఖాలు, ఏంటి పాప ప్రార్థన అంటుంది, ఏంటి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇది లాస్ట్ కదా, మరి హాస్పిటల్లో ఏం జరగకపోతే ఎలాగో పాప చనిపోతుంది, ఓకేలే ప్రార్థన చేసేని, చెయ్యమ్మా ప్రార్థన. పాప వెళ్ళింది, తాకింది, ప్రభువా ఈ అక్కని తాకు ప్రభువా, శరీరంలో ఏ బలహీనత నాకు తెలియదు కానీ నువ్వు సుస్థపరిచే దేవుడవు. హల్లెలూయా. యేసు నామములో సుస్థత దయచేయి ప్రభువా. వెంటనే లెగ్స్ కూర్చుంది ఆ పాప. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు అంటారు, నీ దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబం అంతా రక్షింపబడ్డారండి. హల్లెలూయా. అప్పుడు వరకు ఈ వానరు చూడలే, ఎవరికి? ఆ ఒక పాప ఒక దేవుడికి చూడలే, కానీ పాప ప్రార్థన వెళ్తుందని తెలుసు, కానీ పాప ఒక దేవుడు ఒక శక్తి తెలియదు. వానరు అంటాడు, ఈ పాప మా హోటల్కి వచ్చిన తర్వాత ఒక్క హోటల్ ఉన్నింది, ఇప్పుడు 5 హోటల్ మాకు అయింది అంటాడు. హల్లెలూయా. ఈ పాపకు నేను గమనిస్తానండి, ఆదివారం వస్తే నాకు చెప్పి మరి వెళ్తుంది, కానీ నేను ఆదివారం సాలరీ ఇచ్చేస్తాను. నాకు తెలుసు ఈ పాప ఎంట్రీ అయిన తర్వాత మాకు ఆశీర్వాదం వచ్చింది, ఈ పాప ఎంట్రీ అయిన తర్వాత ఈ యొక్క దేవుడు మాకు కూడా ఆశీర్వదించాడు, ఈ పాప ఒక దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ ఒక వానరు కూడా మారిపోయాడు అండి, రక్షింపబడ్డాడు. ఆ ఒక స్టాఫ్ అందరు రక్షింపబడ్డాడు. హల్లెలూయా. కారణం ఏంటి?
దేవుడిలో నమ్మకముగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడిలో మనం జీవించాలి. దేవుడిలో మనం నమ్మకముగా మొరపెట్టుకోవాలి. మన మొర వినడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం దానియేలు గ్రంథములో ఆ యొక్క బాధ, ఆ యొక్క చాలా భయంకరమైన పరిస్థితి. కానీ వారు అంటారు, మన దేవుడే మనకు బ్రతికిస్తాడు. హల్లెలూయా. మా దేవుడు మాకు బ్రతికించకపోయినా పర్లేదు, కానీ మేము ఏం చెయ్యము, అడ్జస్ట్మెంటు అవ్వము. హల్లెలూయా. మనం ఏం చేయాలి, ప్రార్థనలో ఎప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. ప్రార్థనకి మనం మొదటి స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం మొదట దేవుడి సన్నిధిలో మనం బ్రతకాలి. హల్లెలూయా. తర్వాత ఏదైనా చివరిలో మాట ఉంటుందండి. ఆ దానియేలు 3 చివరి వచనాలు 2 వచనాలు చదవండి. 3 అధ్యాయములో 29 చదవండి. ఎవడంటున్నాడు? రాజు అంటున్నాడు. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. ఎవడైతే మీరు మొక్కకపోతే మీ అగ్నిలో పడేస్తానన్నాడో ఆ రాజు ఇప్పుడు అంటున్నాడు, ఈ సద్రక మేషద్రక అబేద్నెగో లాంటి దేవుడు మరి ఏ దేవుడు లేడు. మరి ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందాం అండి. ఒకటి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరికి భయపడాలి? ఏ రాజుకి ఎవ్వరికి భయపడే అవసరం మనకి లేదు. కానీ ఎవరికి మనం భయపడాలి? దేవుడికి భయపడాలి. హల్లెలూయా. రాజుకి మనం భయపడాలి. ఆయన మనం భయపడితే మనకు ప్రార్థన ఆలకించి ఆయన ఒక ప్రతి విషయం మార్చేస్తాడు. హల్లెలూయా. మన పక్షమున నిలబెట్టే ప్రతి ఒక్క ఆయుధాన్ని ఆయన నష్టం చేసిస్తాడండి. అందుకు మనం ఏం చేయాలి? యెహోవాలోనే మనం జీవించడానికి సహాయం మన యెహోవాలోనే ఆశ్రయించుకోవాలి. హల్లెలూయా. యెహోవాకి మనం అంటే ఆయనకి మనం సంపూర్ణంగా లోబడాలి. చివరి దినాల్లో ఉన్నాం. మనం దేని గురించి అవసరం లే, మన ప్రార్థనలోనే సమయం గడుపుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనలోనే మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. నిజంగా అండి, ప్రార్థన ఇలా చేస్తుంటే మోకరించి మీరు ఫుల్ఫిల్ అంటే సంపూర్ణముగా దేవుడిలో లోబడి మీరు ప్రార్థన చేస్తే, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ చికెన్ వండేసి ఉన్నాను చల్లరిపోద్దేమో ఆ రీతి కూడా ఆలోచించి కూడా కూర్చుంటారు చాలామంది. నేను ఈరోజు ఈరోజు విజయనగరం వెళ్ళాలి, బస్సు టైం అయిపోతుందేమో ఆలోచించి కూడా చాలామంది అలాంటి ప్రార్థన దేవుడు. మన ప్రార్థన చేసేటప్పుడు పూర్తిగా సమర్పించుకోవాలి దేవుడి సన్నిధిలో. మనం సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ చేస్తుంటే మన ఎదుట యేసు ప్రభు కూర్చొని మనకు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తూ మనకి జవాబులు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన మర్చిపోతున్నారు చాలామంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటి లోపుకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు షూ వేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా బేగెళ్ళాలి, ప్రభువా టైం అయిపోతుంది ప్రభువా అని బెల్ట్ వేసుకుని ప్రార్థన. ప్రభువా వెళ్ళిపోతున్నాను. ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పాతలనికా? అది ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడతాం. ఏంటండి బాగున్నారా ఏంటంటాడు? ఐసే అందుకు మనం దేవుడి సన్నిధిలో నమ్మకముగా ఉంటే మనతో ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నమ్మకముగా మనం జీవిస్తే ఆయన మనతో ఉండి పని చేస్తాడు. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి? దేవుడిలో మనం జీవించాలి. టైం ఎక్కువైందా? అందుకు మనం ఏం చేయాలి? దేవుడిలోనే ఉండాలి. హల్లెలూయా. ఎవడైతే దేవుడిని ఆశ్రయిస్తాడో అతను బ్రతుకుతాడండి. హల్లెలూయా. అందుకు మనం ఈ చివరి దినాల్లో దేవుడి కాళ్ళు పట్టుకోవాలి. దేవుడి కాళ్ళు యాకోబు ఏం చేస్తాడండి? నాకు ఆశీర్వాదించకపోతే వదలను అంతే. మనం చాలామంది అనేకమైన
కోరికలతో ప్రార్థన చేస్తాం. ఒక ముసలమ్మకి యేసు ప్రభు అన్నాడు, అమ్మ నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు కదా, నీకు ఇంత ధనధాన్యంలో నీకు అంటే ధనధనం ఇచ్చేస్తాను, నీ చావు వచ్చే వరకు చక్కగా బ్రతికి అంతా ఇచ్చేస్తాను అన్నాడు. నాకు వద్దు ప్రభు అనింది. నీకు మంచి వలము, మంచి మంచి స్వస్థత అన్నీ ఇస్తాను, నీ జీవితం ఉన్నంత వరకు చక్కగా ఉంటావు. నాకు వద్దు ప్రభు అనింది. నీకే కావాలంటే అడుగు అంటే, నాకు నీవే కావాలి ప్రభు అనింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ముసలమ్మకు తెలుసు, యేసు ప్రభు నాతో ఉంటే అన్ని నాతో ఉంటాయి. మేము ఇది ఇవి ప్రభువా, అది ఇవి ప్రభువా, అది ఇవి ప్రభువా, నువ్వు మాత్రం వద్దు ప్రభువా. అలాంటి ప్రార్థనలు ఎక్కువైపోయాయి. చాలామంది వస్తారు, అయ్యగారు మా బాబు కోసం ప్రార్థన చేయండి, మా బాబు ప్రార్థన రాకపోయినా పర్లేదు, మా బాబు బైబిల్ చదవకపోయినా పర్లేదు, మా బాబు బేవర్స్ అయినా పర్లేదు, మా బాబుకు మంచి ఉద్యోగం రావాలి. కానీ మా బాబు, మా పాప, మా పిల్లలు ప్రార్థన రావాలండి, వాళ్ళు బాగుపడాలండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి అని చెప్పేవారు చాలా తక్కువ. హల్లెలూయా. ఉద్యోగం వలన బ్రతుకుతాడు అని రాయబడింది ఏంటి? గొప్ప సంపదలను బ్రతుకుతాడు రాయబడిందా? హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే అతను బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుడిలోనే బ్రతుకుతాడు. చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. హల్లెలూయా. కీర్తన 9వ అధ్యాయము 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత చక్కమైన మాట. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కానే కావు. మనం ఏం చేయాలండి? దేవుడి సన్నిధిలో మనం బ్రతికితే ఆయన మనల్ని పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన మనల్ని హత్తుకుంటాడండి. నాను వారు నాకు దూరమైన నా తల్లి తండ్రులేన చేయి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లి తండ్రులేన చేయి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకున్నా, ఏ క్షణమైనా నన్ను మరువకున్నా, నీ కృపతో నన్ను హత్తుకుంటివే యేసయ్యా, నీ కృపతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్న వాడవే, నా చేయి పట్టి నడుచువాడవే, నా తోడుగా ఉన్న వాడవే, నా చేయి పట్టి నడుచు వాడవే. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కావు. హల్లెలూయా. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వారు మంచిగా దేవుని తెలుసుకుంటే మంచిగా తెలుసుకోవాలి. ఈ రోజులో చాలామంది సిమెంట్ని బాగా తెలుసుకుంటారు. ఏ సిమెంట్ అయితే మా గోడ బాగుంటుందో, ఏ రాడ్ కొంటే మా గోడ బాగుంటుందో, ఇసుక మంచిది ఉండాలండి స్లాబ్కి. పాడైపోయే దాని గురించి ఎక్కువ తెలుసు. టీవీయా, ఏ కంపెనీ మంచిది కావాలి మాకు? ఈడియట్ బాక్స్. టీవీకి వేరే పేరేంటి? ఈడియట్ బాక్స్. మాకు లాబు బాక్స్.
మీ వైపు సీరియల్ చూస్తారు చూడరు, కానీ మా వైపు 6 నుంచి 9 వరకు అమ్మా ఆకలేస్తుంది ఉండరా ఉండ, ఏమే పిల్లలకి భోజనం పెట్టే, ఉండు ఉండు ఉండు, కొంచెం ఉండు 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 ఉండు. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుళ్ళు మనం జీవించాలి. దేవుడి కోసం మనం తెలుసుకుంటే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళు మనం జీవిస్తే, దేవుళ్ళు మనం ఆశ్రయిస్తే, దేవుళ్ళని మన నమ్మకం ఉంచితే, దేవుడితో మనం మాట్లాడితే, దేవుడితో మనం మొరపెడితే, దేవుడు నామముని మనం తెలుసుకుంటే ఆయన మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. మొదటిగా మన దేవుడు మనకు మాట్లాడిన మాట, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మన బ్రతకడానికి ఏమేమి చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ జీవించాలో దాని విషయంలో చాలా మాటలు మనం విన్నాం. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడిలో నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిలోనే ఆశ ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుడిలోనే ప్రార్థన చేయాలి, దేవుడిని మొరపెట్టాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా దేవుడి నామానికి హెచ్చించాలి. హల్లెలూయా. నా దేవుడే గొప్పవాడు. దేవుడే మన పక్షముగా ఉండి యుద్ధం చేస్తాడండి. మనం చిన్నవారిగా కనిపించవచ్చు, మన లేని వారికి కనిపించ, మన బుద్ధి లేని వారికి ఉండవచ్చు, నో ప్రాబ్లం. దావీదు అంటాడు, ఓకే ఆల్ రైట్, నేను చిన్నవాడినే, నా చేతిలో ఏం లేదు, ఓకే, కానీ యుద్ధము యెహోవాది. హల్లెలూయా. కానీ నాతో ఉండేవాడి గురించి నీకు తెలుసా? నాతో ఉండేవాడిని, మనతో ఉండేవాడిని మనం ఎదుటోళ్ళని తెలియపరచాలి. అది ఎలాగా? మన మాటల వలన, మన ప్రవర్తనల వలన, మన నడతల వలన, మన ప్రతి ఒక్క పరిస్థితుల వలన ఎదుటోళ్ళు నేర్చుకుంటారు. దేవుడి దగ్గరికి వస్తే మనం మందు మానేయాలి, దేవుడి దగ్గరికి వస్తే మనం తిట్టు కొట్టుకోవడాలు మానేయాలి, దేవుడి దగ్గరికి వస్తే మనం చక్కగా మాట్లాడుకోవాలి, దేవుడి దగ్గరికి వస్తే మనం ప్రేమతో కలిగి ఉండాలి, దేవుడి దగ్గరికి వస్తే ఎదుటోళ్ళు మనం సాయం చేసేలాగా ఉండాలి, దేవుడి దగ్గరికి వస్తే మన ఎదుటోళ్ళు ముందు నించున్నప్పుడు ఎదుటోళ్ళు మాట వినేలాగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎదుటి మాట వినే తర్వాత దేవుడు మనతో ఉండి మనకి ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు మీకు అందరికి సహాయం చేస్తాడు. నిశ్చయముగా ఈ 3 రోజుల ఒక ప్రార్థన, ఈ ఒక ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆలకించాడు ఆల్రెడీ. మీరు యొక్క విశాఖపట్నం, ఈ యొక్క ప్రాంతం, ఏ ప్రాంతం ఇది? కొత్త రోడ్డు. ఈ కొత్త రోడ్డు ప్రాంతం ప్రతి ఒక్కరు రక్షింపబడతారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రార్థన వల్లనే శక్తి. హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ప్రతి ఒక్కరు రక్షిస్తుంది. ప్రార్థనలో జీవం ఉంది. హల్లెలూయా. నేను అంటాను, ప్రార్థన అవుతుంది ఊపిరి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు ప్రతిరోజు బ్రతికి ఉంటారు. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఉదయం, సాయంత్రం, రాత్రి, ఏ టైం మాకు దొరుకుతుందో ప్రతి సమయంలో మనం ప్రార్థనలను గడపాలి, అంతే. అప్పుడు దేవుడు నిశ్చయముగా మా ప్రార్థన విని జవాబిస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఇస్తాడు. అందుకు నేను మరి ముందుకు వెళ్ళట్లేదు. దేవుడిలోనే మనకి ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేన్ని ఆశించక, ఏ విషయంలో చింతించక, ఏ విషయం మనం ఏం చేయలేం, మన ద్వారా ఏం జరగవు, జరిగేదంతా దేవుడి వల్లనే. హల్లెలూయా. అంతా దేవుడి వల్ల జరుగుతుంది. కాబట్టి ఆయనలోనే మన నమ్మకం ఉంచాలి. ఒక్క మాట అండి నాకు గుర్తుకొస్తుంది, చదివేసి మనం ముగించేద్దాం. అదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో రాజుకి ఒక మాట చెప్తారు వాళ్ళు. ఓకే చూడండి, 3లో కొంచెం నేను తీసి మీకు చెప్తాను, లేదా మీరు చదవండి. రాజుకి చెప్తారు, మేము మీ యొక్క విగ్రహానికి మొక్కే ప్రయోజనం మాకేం లేదు అని ఒక మాట అక్కడ ఉంటుంది. ఓకే 17 తెలుసుకున్నాము.
తెలుసుకొనుము. హల్లెలూయా. నువ్వు తెలుసుకో, నువ్వు ఏం చేస్తే చెయ్యి, ప్రార్థన మేము మానము. హల్లెలూయా. ఆకలితో ఉన్నా ప్రార్థన చేద్దాం, నో ప్రాబ్లం. బాధలు ఉన్నా ప్రార్థన చేద్దాం, ఇబ్బందులు ఉన్నా ప్రార్థన చేద్దాం, ఏ సమస్యలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి మార్గం తెరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇస్తుంది. ప్రార్థన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. లాస్ట్ టైం ఒక చిన్న గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఒక వ్యక్తి పచ్చకామెర రోగం అంటే హైగా, అంటే ఎక్కువ అయిపోయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ఇతను మరి బ్రతకడు, ఇతను ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఒకళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినా 2-3 లక్షలు మీకు ఖర్చు అవుద్ది, కానీ ఇతను బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే వారు మాకు ఫోన్ చేయడం జరిగింది. మారుమూల ప్రాంతం, అడవి ఏరియా. మరి ఫోన్ చేస్తే, ఒక పేషెంట్ అండి, కొంచెం రండి ప్రార్థన చేస్తారు కానీ అంటే, దేవుడు మనకి పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయాను, సాయంత్రం అవుతుంది, వెళ్ళిపోయాను. ఆ ఒక ఊరు బయట చాలామంది ఉన్నారు. డాక్టరే పంపించేశాడు, ఎవడో పాస్టర్ వచ్చాడట, ఇప్పుడు కూర్చోబెట్టేస్తాడు అంటున్నారు. నేను చాలా బాధ అనిపించింది నాకు. చాలా దూరం నుంచి వెళ్ళాను కూడా. పాపం అతను బెడ్ రెస్ట్, మరి కాల్చదలు కదలట్లేదు. అలా ఆవిడ ఏం చేస్తుండి నీళ్ళు కూడా పెట్టట్లే. ఎవరు అన్నారట, తాకితే ఆ రోగం నీకు వచ్చేస్తుంది అన్నారట. అప్పుడు అలా ఆవిడ నీళ్ళు కూడా సరిగ్గా పెట్టట్లే. అతను పాపం అంటే ఇలాగ పోస్తున్నాడు. కొంచెం కొబ్బరి నూనె అడిగి తల నుంచి కాలు వరకు అతన్ని రుబ్బి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రభు, నీళ్ళు అసాధ్యము ఏం లేదు, ఎందుకు నాకు తీసుకొచ్చావు? నేను రాలేదు కదా, నువ్వు వచ్చావు. హల్లెలూయా. నీ పేరు పట్టి నేను వచ్చి ఉన్నాను, నీకే మహిమ రావాలి. హల్లెలూయా. నేను ఎవరిని ప్రభువా? ఈ మనిషిని నువ్వు తాకుతున్నావు, నువ్వు సహాయం చేస్తున్నావు. ప్రార్థన చేసి వచ్చేసానండి. ఉదయాన లెగిసి చెంపు పట్టుకుని బయటికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారికి బ్రతికున్నాడు. నాకు ఫోన్ చేశారు, అయ్యా బాగా అయిపోయాడు, మీరు రండి. నేను వస్తే ఏదో కొంచెం కానుక పెడతారు, నాకు పంపేస్తారు, నాకు అవసరం లేదు, నేను ఏం చేయలేదు, దేవుడే చేశాడు. అతను నమ్మి దేవుడి సన్నిధికి వెళ్ళి బాప్తిస్మ పొంది దేవునికి వారసుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 6 నెలల తర్వాత ఆ మార్గం నేను వెళ్తున్నాను, దూరం నుంచి చూశాడు. అతనే దూరం నుంచి చూశాడు. బైక్ ఆపి నేను నించున్నాను. జస్ట్ అలా ఆవిడ ముందు నడిచి వస్తుంది. అందుకే అతనే పాస్టర్, అతనే అంటుంది. అతను ఏం చేస్తాడు, పరిగెట్టి వస్తున్నాడు. అతను పరిగెట్టి వస్తుంటే ఎద్దు వస్తుంది అలాగ గుద్దడానికి వస్తుంది. భయపడి జారి ఇలాగా సైడ్ అయిపోతున్నాను. వచ్చి కాలు పడిస్తున్నాడు నాకు. బాబు లేకు, నువ్వు ఎవడు, లేకు అంటే, లేదండి ఆ రోజు మీరు వచ్చారు కదా, ప్రార్థన చేశారు, బ్రతికేను. అతను నేను లేదు బాబు, దేవుడు. హల్లెలూయా. దేవుడే నీకు బాగు చేశాడు, దేవుడు నీకు సహాయము చేశాడు. ఆదివారం ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి, ఎక్కువ. మీరు చూడండి, గమనించండి. పాస్టర్ గారు చెప్తారు, అమ్మా ఆదివారం కదా ఈరోజు ప్రార్థన రావాలమ్మా. అలాగే పాస్టర్ గారు సాయంత్రం అడిగితే, ఏమైందేమో రాలేదు పాస్టర్ గారు, మరి అనుకున్నాం కానీ ఈరోజు ఒక మెట్రిటీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం. ఈరోజు మాకు బంధువులు కూడా వచ్చారండి, వాళ్ళకి ఇడ్లీ చేసేసి మాకు టైం అయిపోయింది. మంచి కూర ఉండి మాకు టైం అయిపోయింది. లేదండి, వాక్యం చూస్తున్నాం, యెహోవా వల్లనే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుడిలో జీవిస్తేనే మనం బ్రతుకుతాం. రెండోదిగా దేవుడితో మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు మా కష్టాలు వినాలని అనుకుంటాడు. హల్లెలూయా. మా బాధలు వినాలనుకుంటాడు. దేవుడు మనతో మాట్లాడుకుంటాడు. ఎప్పుడు మనం చూస్తాం నిర్గమకాండములో 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీ కుమారుడైనను, నీ కుమార్తెలైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిల్లోను సమస్తను సృజించిన ఎడల ఆమేన్. అందుచేత యెహోవా విశ్రామ దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. ఈ ఆదివారం దినాన, అనగా దేవుని యొక్క విశ్రాంతి దినాన, దేవుడు ఆశీర్వదించే దినం. హల్లెలూయా. దేవుడు దగ్గరికి, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడితో మాట్లాడి మన కష్ట సుఖాలు పంచుకొని ఆయన నుండి మనం ఆశీర్వాదం పొందే దినం. హల్లెలూయా.
ఈ మాటను మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకు సాతాను ఏం చేస్తాడండి, మనం వచ్చి ఆశీర్వాదం ఎలాగో పొందేసుకుంటాం అనేసి అతను మాకు ప్రార్థన నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తాడు. ఏమే గుర్తుందా, ఈరోజు మా బాబు పుట్టినరోజు, ఎలాగైనా మీరు కుటుంబంతో సహా వచ్చేయాలి. అప్పుడు వీళ్ళు చెప్పాలి, అవునే ఈరోజు మీ బాబు పుట్టినరోజు కానీ ఈరోజు ఆదివారం కదా, మేము ప్రార్థన అలాగనరు. లేక లేక దొరికింది ఈరోజు వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ ఉంటా, తప్పకుండా మేము లేదండి. సాతాను మా నుంచి ఆశీర్వాదం తప్పించడానికి చూస్తాడు. హల్లెలూయా. కానీ మనం చూస్తున్నాము, దేవుడు మనతో మాట్లాడడానికి ఆదివారాన్ని ఆశీర్వదించున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క విశ్రాంతి దినమున ఆయన ఆశీర్వదించిన దినం, ఆ రోజు మనం అందరం కూడుకొని దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం దాకా మనం ఏ పని చేస్తామో, ఏ బాధలు ఉన్నామో, ఏ రోగాల్లో, ఏ యొక్క పరిస్థితుల్లో, ఏ సమస్యల్లో దేనికి గురి అయిపోయామో అదంతా ఆయనతో కూర్చొని, ప్రభువా నేను ఇలాగ జరిగింది, అలాగ జరిగింది, ఇక్కడికి అక్కడికి నేను చనిపోయి వాడిని ప్రభువా, అయ్యా నాకు ఇలా రోగం వచ్చింది ప్రభువా, నాకు ఇలా బాధ అన్ని మాట్లాడితే దేవుడు అంటాడు, నా సన్నిధికి వచ్చావు కదా, అది అంతా నేను తొలగిస్తాను. హల్లెలూయా. నేర్చుకోవాలి. మనం ఆశీర్వాదం పొందడానికి ఇది ఒక మార్గం. హల్లెలూయా. దేవుడి నుండి మనం ఆశీర్వాదం పొందాలి. యెహోవా వల్లనే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం. రెండోదిగా ఆయనతో మనం మాట్లాడితేనే మనకి ఆశీర్వాదం దొరుకుతాయి. హల్లెలూయా. ఆయనతో మనం మాట్లాడాలంటే ఏం చేయాలి, ఆయన ఒక దినాన్ని, ఏ దినాన్ని ఆయన ఆశీర్వదించున్నాడో ఆ దినాన్ని మనం ఏం చేయాలి, ఆయన కోసం మనం ఆ దినాన్ని మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఈ దినాన దేవుడు పరిశుద్ధించిన దినము, ఆశీర్వదించే దినము, ఈ దినం నా కోసం ఇచ్చినాడు. ఒక మాట విందామండి. ఆ దేవుడు ఏం చేశాడంట, 6 దినమంతా భూమి ఆకాశములు అన్నీ తయారు చేశాడు. 7వ దినాన విశ్రామం చేస్తాం. మనం ఆయనకి మించిన పెద్ద పెద్ద కార్యాలు చేస్తామేటి చేస్తామా? ప్రభువా నువ్వు ఆకాశాన్ని సృష్టించావు, నేను ఆకాశం కంటే గొప్ప ఆకాశాన్ని తయారు చేసేస్తాను అంటామా? లేదు కదా. మనం ఒకటి తెలుసుకోవాలి, ఆయన మూలంగానే మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఆయన బట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ నాలుకలో హూ అన్నాడు దేవుడు. ఏం చేశాడు? అన్నాడు. అప్పుడు మనం ముక్కులో, ఓకే సారీ, అదే నా పొరపాటు, ఈ ముక్కులో ఊదాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేసాం? యేసు అంటున్నాం. హల్లెలూయా. యేసు. ఆయన ఊపిరి పట్టుకొని, ఆయన ఇచ్చిన ఊపిరి పట్టుకొని, నేను ఎవరిని తెలుసా అంటాం. ఏమంటామండి? నేను ఎవరు నీకు తెలుసురా. చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆపలేము. మనం ఎవరమో అప్పుడు మాకు అర్థమైపోతుంది. చిన్న తలనొప్పిని కూడా మనం ఆపలేము, దాన్ని దూరం చేయలేము. మన అర్హత అంతా. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నాతో ఉంటే, నాతో వస్తే, నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా.